హలో గాయ్స్, దిస్ ఇస్ యువర్ తారక. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు కార్తీక మాసంలో ఎంతో విశిష్టంగా వెలిగించుకునే నక్షత్ర దీపాల గురించి అయితే చెప్పడానికి వచ్చేసానండి. ఈ నక్షత్ర దీపాలు ఎలా వెలిగించుకోవాలి, ఎప్పుడు వెలిగించుకోవాలి, ఏ వేళలో వెలిగించుకోవాలి, వీటి విశిష్టత ఏమిటి అని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి అయితే వచ్చాను. ఈ నక్షత్ర దీపాలంటే మనకి ఉండే జన్మ నక్షత్రాల ప్రకారం 27 నక్షత్రాలకి ప్రతీకగా 27 దీపాలు అయితే వెలిగిస్తామండి. ఇవి విశిష్టంగా కార్తీక పౌర్ణమి రోజైతే వెలిగించుకుంటారు. ఒకవేళ మనకి కార్తీక పౌర్ణమి రోజు అనుకూలంగా లేనట్లయితే కార్తీక మాసంలో వచ్చే ఏదైనా పర్వదినం కావచ్చు, లేదు కార్తీక సోమవారాలు కావచ్చు, ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. లేదండి మాకు కార్తీక మాసం కుదరలేదు అంటే సంవత్సరం మొత్తంలో వచ్చే ఏదైనా పర్వదినాల్లో కానీ పౌర్ణమి రోజుల్లో కానీ విశేషంగా అయితే వెలిగించుకుంటారండి. బట్ సంవత్సరంలో రాత్రిపూట మనకి ఏదైతే నక్షత్రాలు వస్తాయో ఆ వేళలో మనమైతే స్వామివారికి పూజ చేసుకొని ఈ నక్షత్ర దీపాలు వెలిగించుకోవటం విశేషమండి. ఈ నక్షత్ర దీపాలు మనం స్వామివారి దేవాలయంలో వెలిగించుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లో పూజించుకునే తులసమ్మ ఎదురుగా వెలిగించుకోవచ్చు, లేదు మన ఇంట్లో ఉండే దేవుని మందిరాల ఎదురుగా కూడా వెలిగించుకోవచ్చండి. ఈ 27 దీపాలు వచ్చేటప్పటికి మట్టి ప్రమిదల్లో కానీ లేదంటే ఉసిరి దీపాలు వెలిగించుకోవచ్చు, లేదు చాలా విశేషమైనటువంటి పిండి దీపాల్లో వెలిగించుకోవచ్చు. నేనైతే పిండి దీపాలు అయితే తీసుకున్నానండి. 27 దీపాలు కూడా పిండితో రెడీ చేసుకున్నాను. పిండిలో కొంచెం ఆవు నెయ్యి బెల్లం కలుపుకొని చక్కగా ఒకే సైజులో వచ్చేలాగా 27 దీపాలు వెలిగించుకొని వాటికి పసుపు గంధం కుంకుమలతో అయితే నేను బొట్లు పెట్టుకున్నాను. మనం దీపం డైరెక్ట్గా పెట్టం కింద కాబట్టి దాని కింద తమలపాకు పెట్టుకోవచ్చు, లేదంటే నేనైతే మట్టి ప్రమిదలు కొన్ని పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న ఇటువంటి వాటికి కింద అయితే పెట్టుకున్నానండి. సో వీటిలో మనం వచ్చేటప్పటికి ముందుగా నానబెట్టుకున్న ఒత్తులు వేసుకుంటే త్వరగా వెలుగుతాయి. నేను ముందుగా ఆవు నెయ్యిలో నానబెట్టుకున్న బొడ్డు ఒత్తులను అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి బొడ్డు ఒత్తు వచ్చేటప్పటికి 2 ఒత్తులు కలుపుకొని ఒక ఒత్తు లెక్క వస్తుందండి. సో నేనైతే అలా తీసుకున్నాను. దీనికి వచ్చి ఆవు నెయ్యి అయితే విశేషమండి. లేదు అనుకుంటే మనం దేవుడికి దీపారాధనకి ఏదైతే యూజ్ చేస్తామో ఆ నూనె యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ వచ్చేటప్పటికి చక్కగా పసుపుతో అలుకుకొని అది కొంచెం ఆరుతుంది అన్నప్పుడు దాని మీద బియ్య పిండితో చక్కగా ముగ్గులు వేసుకోండి. మీకు వచ్చిన ఏదైనా నక్షత్రం ముగ్గు కానీ మనం పూజలు చేసేటప్పుడు విశేషంగా వేసే ఏదైనా ముగ్గులు కానీ వేసుకోవచ్చు. నాకు వచ్చిన పద్మ ముగ్గు అయితే నేను ఇలా వేసుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకున్నానండి. మనం ముగ్గు వేసినప్పుడు చుట్టూరు 4 వైపులా కూడా క్లోజ్ చేసుకోవాలండి. అలా క్లోజ్ చేసుకోకపోతే ఏదైనా అశుభ చిహ్నం అని చెప్పి నేనైతే పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. నేనైతే మొట్టమొదటిగా స్వామివారిని ఆవాహనం చేసుకొని పసుపుతో వినాయకుడిని చేసుకుని ఆయనకి అష్టోత్తరం చదువుకొని పువ్వు పత్రం తాంబూలం అన్ని సమర్పించుకొని విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్న తర్వాత స్వామివారి అష్టోత్తరం చదువుకొని అక్షితలతో పువ్వులతో మారేడాకులతో అన్నిటితో కూడా పూజించుకొని ప్రసాదాలు తాంబూలాలు కొబ్బరికాయ అన్ని సమర్పించుకొని హారతలు ఇచ్చుకొని మా ఫ్యామిలీతో కలిసి అయితే నేనైతే 27 దీపాలు వెలిగించుకున్నానండి. మనం వచ్చే దీపాలు వెలిగించుకునేటప్పుడు ఎవరి జన్మ నక్షత్రంని వాళ్ళు మనసులో తలుచుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ ప్రతి దోషాన్ని పోగొట్టేలా కరుణించి తండ్రి అనుకుంటూ వెలిగించాలండి. ఈ దీపాలు వెలిగించిన తర్వాత వెంటనే అయితే తీసేయొద్దండి. మరునాడు మార్నింగ్ స్నానం చేసి చక్కగా ఈ దీపాలన్నింటినీ ఒక చోట పెట్టుకొని మీకు ఒకవేళ ఆవుకు తినిపించే అవకాశం ఉంటే చాలా మంచిదండి. లేదు అనుకుంటారా చక్కగా తీసేసి నదుల్లో కానీ కాలువల్లో కానీ కలుపుకోండి. మనం ఈ దీపానికి పూజించేటప్పుడు ప్రతి ఒక్క దీపం దగ్గర ఒక పువ్వు కొంచెం అక్షింతలు పసుపు కుంకం వేసుకుంటాము. సో అలాంటివి కూడా చేతితో కాకుండా ఏదైనా గుడ్డతో కానీ అలా తీసుకొని వాటిని కూడా ఎవరో తొక్కని ప్లేసుల్లో మొక్కల్లో కానీ లేదా నీళ్ళల్లో కలపడం కానీ లేదు నదుల్లో కాలువల్లో కలపడం కానీ ఏదైనా చెయ్యండి. సో దీన్నైతే ఎవరు తొక్కే అవకాశం అయితే ఇవ్వకండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇదండి మా ఇంటి నక్షత్ర దీపాల పూజ. నేనైతే మా ఇంటి తులసమ్మ ఎదురుగా అన్ని అమర్చుకుని అయితే చేసుకున్నాను విశేషంగా. మీకెలా మీరు కూడా చేసుకుని ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.